నమస్తే అండి, నేను రజాక్. అతి దారుణమైన రివ్యూలో మన ది రాజాసాబ్కి దయచేసి రివ్యూవర్లు కొంచెం శాంతించండి, ఈ సినిమా మీద కొంచెం కనికరించండి. ప్రొడ్యూసర్ 500 కోట్లు పెట్టినాడు. సో అసలు కలెక్షన్స్ రిపోర్ట్ ఏంది, ఏమి నడుస్తూ ఉంది, దయచేసి కొంచెం ఆదరించే ప్రయత్నం చేయండి. ఏదో ఒక రకమైన సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. 500 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. ఆల్మోస్ట్ చాలా మంది షెడ్కి వెళ్ళిపోతారు, చాలా మంది కెరియర్లు రోడ్లు పడిపోతాయి. కాబట్టి కొంచెం శాంతించి మనకు వచ్చే కొంత డబ్బుల కోసం మరీ కక్కుర్తి, అలాగే ఫ్యాన్ వర్స్ కూడా దయచేసి ఈ సినిమా మీద కొంచెం ఆపితే బాగుంటుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్ అడుగుతా ఉన్నారు. ఆ కలెక్షన్స్ రిపోర్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఈ సినిమాకి సంబంధించి కొంత యాడ్ చేయబోతున్నారంట, దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే అండి, నేను రజాక్. ప్రభాస్కి సంబంధించినటువంటి ది రాజాసాబ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కలెక్షన్స్ రిపోర్ట్ అడగడం అయితే జరుగుతూ ఉంది. సో మూవీ టీం నుంచి అఫీషియల్గా వచ్చిన తర్వాత మాట్లాడదాం అయితే అని అయితే నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే మనం ఉన్న ఈ లెక్కలు అయితే వస్తూ ఉన్నాయి బయటికి. కానీ ఏంటంటే డైరెక్ట్గా కొన్ని వెబ్సైట్లలో అయితే అంటే టాప్ వెబ్సైట్లో దాదాపు 90 కోట్లు అయినా వేసినారు. బట్ వెయిట్ చేద్దాం, అఫీషియల్గా ఏమైనా రిలీజ్ చేస్తారని చెప్పేసి చూస్తే అఫీషియల్గా రిలీజ్ అయితే అయిందనమాట. దాదాపు వీళ్ళు చెప్తుంది ఏంటంటే 112 కోట్ల రూపాయలు సింగిల్ డే. ఇది వచ్చేసి గ్రాస్ అనమాట, షేర్ కాదు. సో అదనమాట పరిస్థితి. గ్రాస్ వసూలు వచ్చేసి 112 కోట్లు వరల్డ్ వైడ్గా అని చెప్పేసి వీళ్ళు పోస్టర్లో పెట్టారు. అదేవిధంగా హైయెస్ట్ ఓపెనింగ్ ఎవర్ ఫర్ ఏ హారర్ ఫ్యాంటసీ, అంటే హారర్ ఫ్యాంటసీలో వచ్చినటువంటి ఈ జోనర్లో వచ్చినటువంటి సినిమాల్లోకెల్లా అత్యంత గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమాగా దీన్ని వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అంటూ కూడా దీనికి ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చినారు ఈ పోస్టర్లో. నేను పోస్టర్ కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తా. సో కింద ఇది ఇచ్చినారు అనమాట. అయితే ఏంటంటే ఓవరాల్గా ఇండియా వైడ్ ఎంత వచ్చినాయి, ఏం కథ, అలాగే మన ఏరియా వైజ్ నేను మాట్లాడే కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి సో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసలు ఎంత వచ్చింది, ఏం కథ నడుస్తూ ఉందని చెప్పేసి. సో మనకున్నటువంటి సమాచారం ఏంటంటే ది రాజాసాబ్ సినిమా వరల్డ్ వైడ్ వచ్చేసి డే 1 వచ్చేసి దాదాపు వీళ్ళు 112 కోట్లుగా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి లెక్కలు చూస్తూ ఉంటే కనుక తెలుగు స్టేట్స్లో వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క 60 కోట్ల వరకు వచ్చింది. 60 కోట్ల 27 లక్షల వరకు ఈ సినిమా వచ్చినట్టుగా తెలుగు స్టేట్స్లో తెలుస్తుంది. కర్ణాటక విషయానికి వెళ్తే కనుక 8.25 కోట్లు, అలాగే తమిళనాడు విషయానికి వస్తే కనుక 1.43 కోట్లు, కేరళ విషయానికి వస్తే కనుక 19 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఉన్నటువంటి మిగిలిన భాగాలు కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పూణే కావచ్చు, కోల్కతా కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే కనుక దాదాపు 9.60 లక్షలు అయితే వచ్చినాయి అనమాట. సో దీంట్లో కూడా లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ముంబై విషయానికి వస్తే కనుక 1.63 కోట్లు, ఢిల్లీ వచ్చేసి 1.19 క్రోర్స్, పూణే వచ్చేసి 1.01 క్రోర్స్, కోల్కతా వచ్చేసి మన 88 ల్యాక్స్, అహ్మదాబాద్ వచ్చేసి 85 ల్యాక్స్, రెస్ట్ ఆఫ్ మిగిలిన ప్రాంతాలు వచ్చేసి 4.04 క్రోర్స్. సో టోటల్గా డొమెస్టిక్ వచ్చేసి 79.74 కోట్ల వరకు అయితే ఇది వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా అలాగే ఓవర్సీస్ విషయానికి వెళ్తే కనుక దాదాపు $2.62 మిలియన్ వరకు ఈ సినిమాకి వచ్చినట్టుగా తెలుస్తుంది. 2.62 మిలియన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే కనుక దాదాపు 23 క్రోర్స్ 60 ల్యాక్స్ వరకు అయితే వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. టోటల్ వరల్డ్ వైడ్గా దాదాపు 112 కోట్లు అని చెప్పేసి అంటున్నారు అనమాట. లెక్కలు తీస్తూ ఉంటే ఇంకొంచెం తగ్గిద్ది. బట్ ఓవరాల్గా వాళ్ళు చెప్పిందే ఓకే అని మనం నమ్మాలి. ఎందుకంటే మూవీ టీం దగ్గర నుంచి అఫీషియల్గా పోస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పిందే రైట్ అనుకోవడమే. సో తెలుగు స్టేట్స్లో వచ్చేసి దాదాపు 71 కోట్ల 42 లక్షలు అంటున్నారు. ఏదా డొమెస్టిక్ లాంగ్వేజ్ వైజ్ బ్రేక్ డౌన్ చేస్తే కనుక హిందీలో వచ్చేసి 7.38 కోట్లు, తమిళ్లో వచ్చేసి 56 లక్షలు, కన్నడలో వచ్చేసి 21 లక్షలు, మలయాళంలో వచ్చేసి 17 లక్షలు అని చెప్పేసి ఓవరాల్గా లాంగ్వేజ్ వైజ్ తీసుకుంటే కనుక ఏ ప్లేస్లో ఎంత వచ్చిందో కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ నిజం లెక్కల కాకి లెక్కల. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక 500 కోట్లు 300 కోట్లు డైరెక్ట్గా పోస్టర్ వేస్తారని. బట్ ఏంటంటే అది 112 కోట్ల దగ్గర ఆపారు చూడండి, అదొక గొప్ప విషయం అనమాట. దేనికో కూడా చెప్తాను. ఎందుకంటే ప్రభాస్ క్రేజ్ కావచ్చు, ప్రభాస్ స్టామినా సత్తా కావచ్చు, అది నెక్స్ట్ పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి వచ్చినటువంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. కానీ ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్ కూడా చూశాను, ఎవరిదంటే మన మారుతి గారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత కూడా అలా ఫేస్లో క్లియర్గా కనపడుతుంది, అది విజిబుల్ అవుతూ ఉంది. ఒకటైతే చెప్తున్నానండి, ఎవరికైనా తెలిసిపోతుంది అనమాట. మనం ఎంత సక్సెస్ మీట్ పెట్టినా సరే పీపుల్ దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్. నార్మల్గా నేను రివ్యూస్ గురించి మాట్లాడలేదు, అది పనికిమాల సంత, రివ్యూర్ బ్యాచ్ అంతా కూడా ఉత్త దిక్కుమాల రోత సంత అనమాట, డబ్బుల కోసం మాట్లాడే సంత అది. అలా కాకుండా జెన్యున్గా పబ్లిక్ ఉంటారనమాట. సో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. ఏమంటే సినిమా బాగుంటే బాగుందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. సో ప్యూర్ పబ్లిక్ దగ్గర నుంచి వచ్చింది మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిన మాట వాస్తవం. కొంచెం కమర్షియల్ వేలో తీసుకెళ్ళినా బాగుండేది. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు, మరి ప్రభాస్కి తెలియదా సినిమా తీస్తూ ఉంటే అని చెప్పేసి.
ఒకటైతే చెప్తానండి, ప్రభాస్కి తెలుసా తెలియదంటే సినిమా చెప్పేటప్పుడు ఒకలా ఉంటుంది అనమాట. అంటే ఎగ్జైటింగ్ ఉంటుంది ప్రతి సినిమాని. ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు ఒక 100 సినిమాలు అవుతున్నాయి అంటే దాంట్లో 100 సినిమాలు కూడా స్టోరీలు విన్న తర్వాత చేసినవే. ప్రతి యాక్టర్ కూడా, అది పవన్ కళ్యాణ్ అయినా, మహేష్ అయినా, ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా, ఇంకెవరైనా సరే, వాళ్ళందరూ కూడా ఆ స్టోరీని ఆ ఇష్టంతో వాళ్ళు సినిమాలు చేసిన వాళ్ళే. కానీ ఎందుకోసం అని చెప్పేసి ఆ సినిమాలు ఫెయిల్ అయినాయి? దేనికోసం చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు కాటం రైడర్ ఒక సినిమా చేసినారు. నేను సరే థియేటర్కి వెళ్ళి ఏం చేసినా సెకండరీ. కానీ ఏంటంటే ఎందుకు పోయింది ఆ సినిమా? దేనికోసం పోయింది? సో అలాగే చిరంజీవి గారు మన ఆచార్య పోయింది. ఎందుకోసం పోయింది? ఎప్పుడైతే ఆ డైరెక్టర్ అంటే చిన్నవాళ్ళు అంటే కాదు కదా, పెద్ద ఇప్పుడు కొరటాల శివ ఆచార్య అనే సినిమా తీసినాడు అంటే అంతకుముందు ఆయనకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి సినిమా వస్తుందంటే మరి ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో ఉంటాయి. ఆయనకి సినిమా తీయడం రాదా? సినిమా చూసే కొనం రాదా? అంటే అన్నీ వచ్చి వాళ్ళకి. కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకంటే కథ చెప్పేటప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? తీరా అది కెమెరా పట్టుకుని వెళ్ళినప్పుడు, అది విజువలైజ్ చేసినప్పుడు, తర్వాత పిక్చరైజేషన్ అయినప్పుడు, అది పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత వెళ్ళి థియేటర్లో చూసుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ఇది ఎక్కడో తేడా కొడుతుంది అబ్బాయి అని చెప్పేసి. సో ఇదే అనమాట. ఇప్పుడు ప్రభాస్ సినిమాలైనా అంతే, ఎవరి సినిమాలైనా అంతే. ఎవరికి లేవు చెప్పండి ఫ్లాప్లు? మన వార్ 2 వచ్చింది, పీక్ ఎక్స్పెక్టేషన్స్ కదా. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి అని చెప్పేసి ఆ సినిమాని తెలుగులో ప్రొడ్యూస్ చేసినటువంటి నాగవంశీ గారు ఏం చెప్పినారు? హిందీ బాక్స్ ఆఫీస్ కంటే కూడా ₹1 ఎక్కువ నెట్టి ఇక్కడ కొట్టాలని చెప్పినాడు కదా. మరి ఎందుకు కొట్టలేకపోయినారు? జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలీదా? ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్? ఒక సింహాద్రి దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్న వచ్చినటువంటి, సరే అది వచ్చింది కానీ దేవరా, దాన్ని పక్కన పెడితే దానికంటే ముందు వచ్చిన RRR వరకు స్టామినా ఏంటో సత్తా ఏంటో చూపించుకున్నాడు వరుస పెట్టి. కానీ స్టోరీ సెలక్షన్ తెలుసుండి, యాక్టింగ్ తెలుసుండి, అన్నీ తెలుసుండి కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళకి చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది, అది బయటకు వచ్చిన అవుట్పుట్ ఒకలా ఉంటుంది అనమాట. సినిమా అంటే అంతే. మరి ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు మనకి లక్కీ భాస్కర్ అని ఒక సినిమా చూడండి, అద్భుతమైన టేకింగ్ ఉంటుంది, అద్భుతమైన స్టోరీ ఉంటుంది, అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అద్భుతమైన నటన ఉంటుంది. సో మీకు అన్నీ కలిస్తే, అన్నీ కుదిరితే సినిమా అలా ఉంటుంది. నేను ఎందుకు అదని చెప్పానంటే చాలా నార్మల్గా మన ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే చుట్టూ వాతావరణం అనమాట, ఏదో తెచ్చి పెట్టినట్టు, ఆపాదిచ్చినట్టు, లైటింగ్లు, డామ్ డుష్లు, లేదంటే సౌండ్ ఎఫెక్ట్లు, లేదా ఇంకేదో ఉండదు అక్కడ. జస్ట్ ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే ఒక ఫ్యామిలీలో ఒక సంఘటన జరిగింది, సో అతను ఎలా వెళ్ళినాడు అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు, తెస్తున్నటువంటి సినిమాలు హర్రర్ ఫ్యాంటసీ, ఆ ఫ్యాంటసీ, ఈ ఫ్యాంటసీ, కొత్త జోనర్లు లాక్కొచ్చారు. ఓకే, కాదనట్లేదు. కానీ అది సక్సెస్ అయిందా? అవ్వలేదు కదా. మీరు అన్నారు ఏమని, ప్రభాస్ గారికి తెలిసి కూడా ఆయన ఎలా చేశాడని. నేను ఒకటి చెప్తున్నా, ప్రభాస్ గారికి సినిమా స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయి ఉండొచ్చు ప్రభాస్ గారు. కానీ ఎందుకోసం అని చెప్పేసి ఈ సినిమా హిట్ కాలేదంటే, సినిమా తీసే క్రమంలో ఏదో రివర్స్ ఫైట్, ఆ ఫైట్, ఈ ఫైట్, ఎందుకు కొత్త సీన్లు యాడ్ చేస్తున్నారంట. ఈరోజు ప్రొడ్యూసర్ గారు చెప్తా ఉన్నారు ఒక మాట, ఏమంటే ఈ సినిమాకి సంబంధించి ఒక 6 నిమిషాలు వీడియో ఏదైతే ఓల్డ్ ప్రభాస్ ఎవరైతే ఉంటారో, సో దానికి సంబంధించి యాడ్ చేస్తున్నాం. క్యూబ్లో కొంచెం ఎర్రర్ కారణంగా మేము దీన్ని చేయడం ఆపేసాం, లేకపోతే ఆ రోజే పంపించేవాళ్ళం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొత్త సీన్లు యాడ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా సినిమాకి వెళ్ళాలా? సో ఇదన్నమాట సంగతి. మొత్తానికైతే ప్రభాస్కి సంబంధించినటువంటి సినిమా రాజాసాబ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసి 112 కోట్లు అంటున్నారు. బట్ నేను చెప్తున్నా కదా, అవి 100% నిజమని నేనైతే నమ్మను. కానీ ఒక ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలని అయితే కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఈ సినిమా మీద హేట్రేట్ దయచేసి స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే కొంచెమన్నా వాళ్ళు గట్టెక్కాలి. ఈ సినిమా బ్రేక్ ఇవర్ అవ్వాలంటే దాదాపు 450 కోట్లు 500 కోట్లు, మరి ఎంతకు అమ్మినారు? భయంకరంగా అమ్మినారు, మంచి రేట్లకు అమ్మినారు. కానీ ఏంటంటే మినిమం కలెక్షన్స్ లేకపోతున్నాయి. బుక్ మై షోలో మీరు టికెట్లు చూడండి, అసలు దారుణంగా ఉన్నాయి అనమాట. సో ఇది ఏమాత్రం కూడా సినిమా కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్కి నేను చెప్తున్నాను, డైరెక్టర్ కెరియర్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చిందని చెప్పొచ్చు. చాలా ఇబ్బంది ఉంటుంది మారుతి గారికి కూడా నెక్స్ట్ సినిమాలు చేయాలంటే కనుక. సో లాస్ట్ 1 అవర్లో బుక్ అవుతున్నటువంటి టికెట్లు దాదాపు 18,000 టికెట్ల. నిన్న సినిమా రిలీజ్ అయితే మినిమం 40,000 50,000 కుమ్ముతూ ఉండాలన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ కూడా లేదు. మీరు చూడొచ్చు బుక్ మై షోలో దాదాపు 18,000 టికెట్లు. సో ఇలాంటి బుకింగ్స్ ఉంటే కష్టం అనమాట, చాలా డల్ అనమాట. ఎన్ని వేల థియేటర్లో రిలీజ్ అయిందో తెలుసు, ఎన్ని షోస్ వేసినారు తెలుసా. సో షోస్ లెక్క కూడా చెప్తాను మీకు ఎంత వేసినారో. ఇక షోస్ పరంగా చూసుకుంటే కనుక సింగిల్ డే ఫస్ట్ డేలో దాదాపు 26,050 షోస్ వచ్చేసి మన తెలుగులో వేయడం అయితే జరిగిందనమాట. హిందీ విషయానికి వస్తే కానీ దాదాపు 2,742 షోస్ అయితే వేయడం జరిగింది. అలాగే ఇంకా తమిళ విషయానికి వస్తే కనుక దాదాపు 300 షోలు ఎంత వేశారంట. సో మొత్తానికి ఇది అనమాట, తెలుగులో గట్టి పెద్ద షోలు పడ్డప్పటికి కూడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి.
సో మరి ప్రీమియర్ షోకి సంబంధించి దాదాపు ఎన్ని కోట్లు వచ్చినాయో దాన్ని ఇంక్లూడ్ చేసేసినట్టున్నారు. వాటితో కలిపే దాదాపు వీళ్ళు వచ్చేసి 112 కోట్లుగా పోస్ట్ చేసినారు. నేను చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పా కదా, తెలుగు స్టేట్స్లో వచ్చేసి రౌండ్ ఫిగర్ చేసి చెప్తాను 60 కోట్లు, కర్ణాటక వచ్చేసి 8.25 కోట్లు, తమిళనాడు వచ్చేసి 1.43 కోట్లు, కేరళ వచ్చేసి 19 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 9.60 crores అని చెప్పా కదా. సో ఇవన్నీ ఓవరాల్గా మనం వేసుకుంటే 103 కోట్లు అవుతుంది అనమాట. మరి మిగిలింది 112, ఇంకా 12 కోట్లు, దాదాపు ఇంకా 10 కోట్లు వాళ్ళు యాడ్ చేశారు, 9 కోట్ల దాకా. సో మరి అంతకు ముందు పడినటువంటి ఏదైతే ప్రీమియర్స్ ఉన్నాయో మరి వాటికి ఏమైనా అంత రాదు, ఎట్టు కొడితే 3 కోట్లు వస్తే గొప్ప అనమాట. ప్రీమియర్స్కి చాలా తక్కువ పడుతూ ఉంటాయి. పైగా ఏంటంటే తెలంగాణలో రాజాసాబ్ సినిమాకి ప్రీమియర్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో పాటు వాళ్ళు చేసిన పని ఏంటంటే టికెట్ హైక్ చేయలేదు. సో నేను చెప్తున్నా కదా, ప్రభాస్ గారి కెరియర్లోనే అత్యంత దారుణమైన సినిమా ఏదైనా ఉందంటే ఇదే నేను చెప్తానమాట. సో ఇదనమాట కలెక్షన్స్ పరంగా. ఈ కలెక్షన్స్ నెంబర్స్తో మనకి పెద్ద ఏముండదండి, కానీ ఏంటంటే వేరే హీరో అభిమానులు ఏదో టార్గెట్ చేయడం కోసం చేసేటటువంటి తంత అనమాట. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఎవరో ఇక్కడ తోపులు కాదు, ఆ విషయాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వరల్డ్ వైడ్ Day 1 ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూస్తే కనుక పుష్ప 2024 వచ్చేసి దాదాపు 256 కోట్లు కొట్టిందనమాట సింగిల్ డే. బాహుబలి ది కంక్లూజన్ వచ్చేసి 2017లో 199 కోట్లు, RRR వచ్చేసి 2022లో 190 కోట్లు, కల్కి వచ్చేసి 2898 AD వచ్చేసి దాదాపు 161 crores, ప్రభాస్ సినిమానే 161 crores, సలార్ వచ్చేసి దాదాపు 143 crores, దేవరా వచ్చేసి 131గా చెప్పినారు, అది నిజం కాదు. నెక్స్ట్ దే కాల్ హిమ్ ఓజీ దాదాపు 129 crores అన్నారు, అది కూడా డౌటే. నెక్స్ట్ సాహో వచ్చేసి 116 crores డౌటే. ఆదిపురుష్ వచ్చేసి 104 crores అని చెప్పినారు. సో ఇప్పుడు రాజాసాబ్ వచ్చేసి దాదాపు 112 కోట్లుగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ నంబర్లు కొంచెం డిఫరెంట్ అనమాట, 100% నమ్మడానికి కూడా లేదు. పింక్ విల్ల కొంచెం నమ్మొచ్చు, ఎందుకంటే సినిమాల మీద బాలీవుడ్కి సినిమాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట ఇది పింక్ విల్ అనేది. సో వాళ్ళు రాసిందే నేను చెప్తున్నాను. ఇప్పుడు పుష్ప ది రూల్ వచ్చేసి 2024లో 256 కోట్లు సింగిల్ డే కొట్టిందని చెప్పేసి వాళ్ళు వేసినారనమాట. బట్ ది రాజాసాబ్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు 90 crores వేసినారు. 90 crores కాదు, 112 కోట్లుగా మూవీ టీం చెప్తుంది కదా. సో ఇదనమాట మొత్తానికైతే కలెక్షన్స్ పరంగా. బట్ ఏదేమైనప్పుడు కూడా ఒకసారి చూడండి సినిమాని కొంచెం బతికిచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ గారు చాలా 500 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఎందుకు పెట్టించినా నాకైతే ఇప్పుడు కూడా మతిపోయింది అనమాట. ఒకవేళ ఇతర ఇండస్ట్రీ సినిమాల కంటే కూడా ఈ సినిమా బెటర్ కాబట్టి ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇంకా నెగిటివిటీ ఆపండి. ఎవరైతే ఆ మూవీ రివ్యూవర్లు ఉన్నారో ఈ సినిమా బడి ఆడవడం, దయచేసి ఆపే ప్రయత్నం అయితే చేయండి.